బెంగాల్లో టీఎంసీ బీజేపీ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. రెండింటి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. భవానీపూర్లో మమత ముందంజలో కనిపిస్తున్నారు. ఇక సువేందు అధికారి నందిగ్రామ్లో లీడ్లో కనిపిస్తున్నారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే డీఎంకే అక్కడ ఆధిక్యత కనబరుస్తోంది. రెండో ప్లేస్ కోసం అన్నా డీఎంకే అటు టీవీకే మధ్య కొంతవరకు టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఇక చపాక్లో ఉదయనిధి వెనుకంజలో ఉండగా టీవీకే అధినేత విజయ్ పోటీ చేసినటువంటి 2 స్థానాలు అటు తిరుచి ఈస్ట్ అలాగే పెరంబూర్లో వెనుకంజలో కనిపిస్తున్నారు. పుర్చెర్లో ఎన్డీఏ ఆధిక్యంలో కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ 5 రాష్ట్రాల్లో కూడా కంప్లీట్ అయిపోయింది. బెంగాల్లో మనం ప్రధానంగా చూసినట్టయితే టీఎంసీ అటు బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నెలకొన్నట్టుగా కనిపిస్తోంది. రెండింటి మధ్య కూడా హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. భవానీపూర్లో మమత ముందంజలో ఉన్నారు. అలాగే సువేందు అధికారి అక్కడ నందిగ్రామ్లో లీడ్లో కనిపిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి వెస్ట్ బెంగాల్ నుంచి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దినకర్, అక్కడ చూస్తున్నాం భవానీపూర్ నుంచి మమత లీడ్ లో కనిపిస్తున్నారు. ఒకవైపు నందిగ్రామ్ నుంచి సువేందు అధికారి లీడ్ లో కనిపిస్తున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి లీడ్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి? రైట్, ఖచ్చితంగా చూస్తే ఇది చాలా టఫ్ ఫైట్ అని మీరు అన్నట్టుగానే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం అందుతున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అయితే కాసేపటి కిందట అంటే 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో ఆ పోస్టల్ బ్యాలెట్ లో అటు బీజేపీ ఇటు టీఎంసీ రెండు కూడా నెక్ టు నెక్ లెవెల్లో సీట్స్ సంపాదించినటువంటి పరిస్థితి, ఆధిక్యత ప్రదర్శించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం నేను భవానీపూర్ ఏసీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ దగ్గర ఉన్నాను. ఇక్కడ కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్ లో తొలుత మమతా బెనర్జీ వెనుకంజ పడింది. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ పూర్తి అయిన తర్వాత మమతా బెనర్జీ ప్రస్తుతం ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. సువేందు అధికారి వెనుకంజలో ఉన్నారు. నందిగ్రామ్లో మాత్రం ఆయన ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే నల్ని దాదాపు ఇప్పటి వరకు అయితే 293 స్థానాలకు గాను 230 స్థానాల్లో లీడ్స్ కి సంబంధించి వస్తున్నాయి. ఇవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ గానీ పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే బీజేపీ 119 స్థానాల్లో ఆధిక్యతతో ఉంటే టీఎంసీ 109 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత ఉంది. అంటే పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి ప్రజా బ్యాలెట్ వరకు కూడా ఏదైతే ఉందో ప్రజలు ఓటేసారో దాదాపు 93% పోలింగ్ శాతం నమోదైనటువంటి నేపథ్యంలో కూడా అటు పోస్టల్ బ్యాలెట్లోని ఇటు ప్రజా బ్యాలెట్లోని కూడా బీజేపీ టఫ్ టు నెక్ ఫైట్ లాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గత ఎన్నికల్లో కేవలం 77 స్థానాలకే పరిమితమైనటువంటి బీజేపీ ఈసారి తన పర్ఫార్మెన్స్ చూపించి ముఖ్యంగా నార్త్ బెంగాల్లో ఎక్కువగా బీజేపీకి పట్టుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ వస్తున్నటువంటి లీడ్సే అధికంగా బీజేపీని ముందంజలో పెడుతున్నటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే దాదాపు 109 స్థానాల్లో టీఎంసీ 119 స్థానాల్లో బీజేపీ అధికంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఒరిజినల్ కౌంటింగ్ ఈవీఎంల కౌంటింగ్ జస్ట్ 9 గంటల 10 నిమిషాలకు ప్రారంభమైంది. అంటే కాసేపు కిందట ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వాటి రిజల్ట్ ఎలా ఉండబోతుంది, వాటిలో ఏ పార్టీ ఆధిక్యత ఉండబోతుంది అన్న దానికి సంబంధించి కూడా ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు వచ్చి ప్రజెంట్ ఆధిక్యత నడుస్తున్నటువంటి బీజేపీ సేమ్ ఈవీఎం కౌంటింగ్లలో కూడా అలానే కొనసాగుతుందా లేదా అన్నది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తొలుత కౌంటింగ్ సంబంధించిన రిజల్ట్స్ అన్ని కూడా నార్త్ బెంగాల్లో బీజేపీకి పట్టినటువంటి నార్త్ బెంగాల్లో వస్తున్నటువంటి పరిస్థితి. సౌత్ బెంగాల్ను ఆ తర్వాత కోల్కతా సెంట్రల్ కోల్కతాలో కూడా మమతా బెనర్జీ పూర్తి స్థాయిలో పట్టు ఉంది అన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఫలితాల్లో ఎలా నెక్ టు నెక్ ఫైట్ వస్తుందా లేకపోతే ఎలాంటి లీడ్స్ వస్తాయన్న దానికి సంబంధించి కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మమతా బెనర్జీ టీం చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి మన కెమెరామెన్ విజువల్స్ చూపిస్తున్నారు లోతుగా ఇక్కడ భవానీపురం (2011) జరిగిన 2021లో జరిగినటువంటి ఎన్నికలకు 2026లో జరిగినటువంటి ఎన్నికలకు పూర్తిగా ఇక్కడ మనం వెస్ట్ బెంగాల్లో ముఖ చిత్రం చూడొచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ ఇక్కడ వచ్చి
దాదాపు అనేక సార్లు రోడ్ ర్యాలీలు చేశాడు, రోడ్ షోలు చేశారు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అమిత్ షా దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు ఇక్కడే మకాం వేశారు. తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి టాప్ లీడర్స్ అంతా కూడా ఎవరైతే ఉన్నారో ఆ టాప్ లీడర్స్ అందరూ కూడా వచ్చి పూర్తిగా ఇక్కడ మమతా బెనర్జీకి పట్టున్నటువంటి ప్రాంతాలు కావచ్చు. అంటే డే 1 నుంచి కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ దగ్గర నుంచి కూడా అంతకు ముందు దగ్గర నుంచి కూడా వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ తొలగించి ఎస్ఐఆర్ లో దాదాపు 70 లక్షల ఓట్లు తొలగించిన సమయం దగ్గర నుంచి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పుడు నేనున్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఫలితాలు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలను శాసించే స్థితికి ఖచ్చితంగా ఉందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క జరిగే రాజకీయాలు, ఎందుకంటే మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ అని చెప్తున్నారు, మరో తర్వాత మమతా బెనర్జీ వర్సెస్ ఈసీ అంటున్నారు. తాజాగా బీజేపీ కాసేపటి కిందటువంటి చెప్పినటువంటి ఇది ప్రజా వర్సెస్ మమత, తర్వాత జనతా వర్సెస్ మమత అని చెప్పి బీజేపీ కూడా స్పష్టంగా చెప్తుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ పట్టు సాధిస్తుంది అని చెప్పి కూడా బీజేపీ నేతలు స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం. ఒకవైపు సువేందు అధికారి మొత్తం అంతా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి, కాసేపట్లో భవానీపూర్ కూడా ఆయన వస్తారు, అలాగే నందిగ్రామ్లో ఉన్నటువంటి వాటిని పరిశీలిస్తారని కూడా చెప్తుంది. మరొకవైపు ఢిల్లీ నుంచి బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానం సంబంధించినటువంటి నేతలంతా కూడా వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. మరొకవైపు బీజేపీ హెడ్ క్వార్టర్ లో కూడా వెస్ట్ బెంగాల్లో విజయం సాధించి వెస్ట్ బెంగాల్ దేశ సూచిక అవుతుంది రానున్న ఎన్నికల్లో. ఎందుకంటే 2027లో కూడా ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నాయి, తర్వాత పంజాబ్ లో ఎన్నికలు ఉన్నాయి, తర్వాత గోవాలో ఎన్నికలు ఉన్నాయి, తర్వాత ఉత్తరాఖండ్ లో ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ తర్వాత డిసెంబర్కి వచ్చే వాళ్ళకి 2027 డిసెంబర్కి వస్తే గుజరాత్ లో ఎన్నికలు ఉన్నాయి. అంటే ఇక్కడ గెలిచినటువంటి పార్టీ ఏదైతే, ఒకవేళ బీజేపీ గెలిచిన పార్టీ, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో విజయం సాధించిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ రానున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈసారి 4వ సారి సీఎం అయిన తర్వాత ఇక్కడ వెస్ట్ బెంగాల్ ని డెవలప్ చేస్తూనే తాను ఢిల్లీ రాజకీయాలపైన దృష్టి పెడతానని చెప్పి మమతా బెనర్జీ వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో, అలాగే అమిత్ షా వర్సెస్ మమతా బెనర్జీల మధ్య మాటకు మాట పెరిగి కూడా ఎన్నికలను మరింత వేడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఎస్ఐఆర్, ఆ తర్వాత బంగ్లాదేశ్ నుంచి చొరబాటుగా వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తున్నారని చెప్పి, అలాగే మైనార్టీలకు సంబంధించి దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పి మమతా బెనర్జీని రాజకీయంగా కట్టడి చేసినటువంటి బీజేపీ రాజకీయంగా ఎలా లబ్ధి పొందుతుందన్న దానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని దేశవ్యాప్తంగా కూడా వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాల పైన దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో వచ్చే ప్రతి ఒక్క సీటు కూడా ఆయా పార్టీకి వచ్చే సీటు ఏదైతే మనకు తాజాగా వస్తున్నటువంటి లీడ్స్ ప్రకారం ఏదైతే ఉందో, ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ముగిసిన తర్వాత వచ్చినటువంటి లీడ్స్ ప్రకారం అయితే టీఎంసీ 109 స్థానాల్లో ఉంది, తర్వాత బీజేపీ 119 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నటువంటి నేపథ్యంలో నెక్ టు నెక్ ఫైట్ నల్ని మనం చూస్తున్నాం. ఏదైతే ఈ ఫిగర్స్ బయటకు వస్తున్నాయో నెక్స్ట్ 4 అవర్స్ చాలా అత్యంత కీలకమైనటువంటి, ఎందుకంటే దేశ రాజకీయాలకి కీలకంగా చుక్కాని అయినటువంటి వెస్ట్ బెంగాల్ ఫలితాల్లో బీజేపీ ఎలా ఉండబోతుంది, మమతా బెనర్జీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది, వరుసగా 4వ సారి గెలిచి సీఎం గా రికార్డ్ చేసి మహిళా సీఎం గా రికార్డు క్రియేట్ చేయాలనుకున్నటువంటి మమతా బెనర్జీకి ఇక్కడ వెస్ట్ బెంగాల్ ప్రజలు అవకాశం ఇస్తారా, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి చొరబాట్లను అడ్డుకోవడానికి, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాలను, ఆర్జీకర్ లాంటి అంశాలని కంట్రోల్ చేయడానికి, తర్వాత ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ముష్కర్లను కంట్రోల్ చేయడానికి ఇక్కడ బీజేపీకి అవకాశం ఇస్తారా అన్న దానికి సంబంధించి నడుస్తుంది. రైట్, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకుడు కూడా రామ్ బంగ్లా, ఆమ్ బంగ్లా, ఆ తర్వాత బాగ్ బంగ్లాగా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే రామ్ బంగ్లా అంటే బీజేపీకి సంబంధించినటువంటి నినాదం, ఆమ్ బంగ్లా అంటే పూర్తిగా పేదలకు మమతా బెనర్జీ టీఎంసీ నినాదంగా ఉంది, ఆ తర్వాత బాగ్ బంగ్లా అంటే లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నినాదం. అయితే లెఫ్ట్ పార్టీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. 2011 నుంచి లెఫ్ట్ పార్టీలు లేవు, లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ అందరినీ కూడా బీజేపీ క్యాప్చర్ చేసింది. వాళ్ళకు మొత్తం అంతా కూడా ఏదైతే మమతా బెనర్జీ గెలవకూడదు అనుకున్నటువంటి లెఫ్ట్ పార్టీల నేతలు కావచ్చు, లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా బీజేపీ వైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత 2021 ఎన్నికల్లో బీజేపీ 77 స్థానాల్లోకి వచ్చింది, టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ మమతా బెనర్జీ దాదాపు 210 స్థానాలకు పైన విజయం సాధించి కోల్కతాను బెంగాల్ని ఏలుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు దాదాపు గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్నికల హడావుడి కావచ్చు, ప్రచారం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, రాజకీయ పరిణామాలు కూడా కావచ్చు, వెస్ట్ బెంగాల్ యొక్క ఫలితాలపైన దేశ భవిష్యత్ రాజకీయాలన్నీ కూడా, ఎందుకంటే ఒకవైపు ఇండియా కూటమి కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తుంది వెస్ట్ బెంగాల్ ఫలితాలు ఎలా వస్తుందని. ఒకవేళ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ విజయం సాధిస్తే ఖచ్చితంగా ఇండి కూటమిలో ఆమె బలమైన శక్తిగా మారుతుందని చెప్పుకోవచ్చు, కాంగ్రెస్ కి తర్వాత మిగిలినటువంటి పార్టీలకి. మరొక వైపు బీజేపీ ఏదైతే ఉందో, బీజేపీకి సంబంధించి పూర్తిగా అధికారం సాధిస్తే ఇక్కడ మాత్రం ఇంకా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోవడానికి కూడా ఉంటుంది. ఎందుకంటే దీని తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత బీజేపీ కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి స్టేట్ ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ దాదాపు 3 సార్లుగా సీఎం అయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా వచ్చే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ గెలిచిన తర్వాత పూర్తిగా మిగిలినటువంటి రాష్ట్రాలపైన దృష్టి పెడుతుంది. అలాగే దక్షిణాది రాష్ట్రాలపైన కూడా బీజేపీ దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ఏవైతే ఫలితాలు రానున్నటువంటి థ్యాంక్ యూ ఫర్ ద